రాయ్నెట్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ కి స్వాగతం. ఎక్స్ప్రెసో బిల్ షాప్ ద్వారా మీరు వన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో అనేకమైన డిజిటల్ సర్వీసెస్ పొందవచ్చు. సో రాయ్నెట్ మంచి ఆర్గనైజేషన్ బ్యాంక్స్ తో అనుసంధానమై ఉన్నది. అవి ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూటీఐ పాన్ కార్డ్స్, ఐఆర్సిటిసి, అమెజాన్, ఇఫ్కో బజార్, ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ఎన్ఎస్డిఎల్ పేమెంట్ బ్యాంక్, ఇట్లా అనేకమైన మంచి ఆర్గనైజేషన్స్ తో అసోసియేట్ అయిన కంపెనీ మన రాయ్నెట్. రాయ్నెట్ లో మెయిన్ 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవేంటంటే రాయ్నెట్ అన్నది బ్యాంక్ ఆఫ్ బరోడా కి కార్పొరేట్ బీసీ అన్నమాట. అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా కార్పొరేట్ బీసీ. అదేవిధంగా మన ఓన్ ప్లాట్ఫామ్ ద్వారా ఎక్స్ప్రెసో బిల్ షాప్ కూడా మన ఒక ప్రొడక్ట్. అట్లాగే మనకి సోలార్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి. జుగ్నో ద్వారా మనం సోలార్ ప్రొడక్ట్స్ ని సప్లై చేస్తాం. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మనం ఏంటంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన జీరో బ్యాలెన్స్ అకౌంట్, ఆధార్ సీడింగ్, క్యాష్ డిపాజిట్, క్యాష్ విత్డ్రాల్స్, లోన్స్ ఇప్పించడం, లోన్స్ రికవరీ చేయటం, ఈ విధంగా ఏంటంటే అన్ని రకాల బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నది మీరు ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదేంటంటే ఆ బ్యాంకుకి మనకు 15 కిలోమీటర్ల దగ్గరలో గనక మీకు గనక పాయింట్ ఉంటే మేము మీకు ఆ బ్యాంకింగ్ బీసీ పాయింట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకేంటంటే ఎక్స్ప్రెసో ప్లాట్ఫామ్ ద్వారా మనకి బిల్ షాప్ ద్వారా ఏంటంటే మనం అన్ని రకాల ఆధార్ ట్రాన్సాక్షన్స్, కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా మనము నెక్స్ట్ స్లైడ్ లో మనం చూద్దాం. అదేవిధంగా సోలార్ ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి సోలార్ టార్చ్ లైట్స్, ల్యాంప్స్, సోలార్ ల్యాంథ్రన్స్, మన ఇంట్లో ట్యూబ్ లైట్, ఫ్యాన్, ఈ సిస్టమ్ కూడా మన యొక్క రాయ్నెట్ ద్వారా మనం ప్రొవైడ్ చేస్తాం. మనం ఈ యొక్క ఎక్స్ప్రెసో పోర్టల్లో లాగిన్ అన్నది 5 రకాలుగా మనం చేయొచ్చు. కేవలం మీకు డెస్క్టాపే ఉండాలి, ల్యాప్టాపే ఉండాలి, లేకపోతే మేము ఇచ్చిన WPOS డివైస్ ఉండాలి అన్నది ఏం లేదు. మీరు మా దగ్గర కనుక ఐడి తీసుకున్నట్లయితే మీరు ల్యాప్టాప్ ద్వారా అయినా మీరు కనెక్ట్ అవ్వచ్చు, మీకున్న డెస్క్టాప్ ద్వారా అయినా మీరు ఐడి లాగిన్ చేయొచ్చు వెబ్ పోర్టల్ క్రోమ్లో. అదేవిధంగా మనకి గూగుల్ ప్లే స్టోర్లో నుంచి యాప్ ఉంటుంది, అది మీ మొబైల్లో కూడా డౌన్లోడ్ చేసుకుని మొబైల్ నుంచి కూడా మీరు ట్రాన్సాక్షన్ చేయొచ్చు. అదేవిధంగా మనకి WPOS అని చెప్పి మీకు దాంట్లోనే ఫింగర్ ప్రింట్, డిస్ప్లే, ప్రింటర్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ స్వైపింగ్ చేయడానికి, చిప్ రీడ్ చేయడానికి, కెమెరా, సో ఈ 6000 mAh బ్యాటరీతో ఉన్న WPOS డివైస్ కూడా అందుబాటులో ఉంది. దీంట్లో కూడా అన్ని రకాల ట్రాన్సాక్షన్స్ మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా VM72 అని చెప్పి మనకి ఓన్లీ డెబిట్ అండ్ క్రెడిట్ కార్డు విత్ ప్రింటింగ్ ఆప్షన్తో ఆ డివైస్ ద్వారా కూడా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే మీరు 5 రకాలుగా మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి మన యొక్క రాయ్నెట్ అన్నది మీకు అవకాశం కల్పిస్తుంది. దీంట్లో సపోర్ట్ చేసేది ఏంటంటే మనకి బ్లూ ప్రింట్స్, మనం కూడా ప్రింటర్ ఉంది. ఆ ప్రింటర్ ద్వారా ఏంటంటే మీరు సిస్టమ్కి, ఫోన్కి కూడా ఏంటంటే బ్లూటూత్ ద్వారా వైర్ ద్వారా కనెక్ట్ చేసుకుని ప్రింట్అవుట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా బయోమెట్రిక్స్ ఏ సపోర్ట్ చేస్తాయంటే మనకి మోర్ఫో, మంత్ర, ప్రెసిషన్, స్టార్టెక్, కోజెంట్, రీసెంట్గా సెక్యూజన్ కూడా మనం యాడ్ చేసాము. అదేవిధంగా మీకు VM30 అని చెప్పి ఆ డివైస్ ఏంటంటే క్రెడిట్ డెబిట్ స్వైపింగ్ డివైస్ ఉంది. అదేంటంటే మీ ఫోన్కి కనెక్ట్ చేసుకుని బ్లూటూత్ ద్వారా మీరు క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకి డిఫరెంట్ వేస్లో మనం ట్రాన్సాక్షన్ చేయడానికి అవకాశం మన రాయ్నెట్ వారు కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకి ఏంటంటే రాయ్నెట్లో కనుక మీరు ఏజెంట్గా ఆన్బోర్డ్ అయితే ఏంటి ఉపయోగాలు, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో బయట ఉన్న దానికి ఇక్కడ ఉన్న దానికి బెనిఫిట్స్ ఏంటి అన్నది మనం తెలుసుకుందాం. మొదటగా మీరు చేసే ప్రతి లావాదేవీకి కూడా ఏంటంటే మీకు స్పాట్లో కమిషన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రతి సర్వీస్ కూడా మీకు ఇన్స్టెంట్ కమిషన్ అన్నది ఉంది. అదేవిధంగా మేము ఇచ్చే ఐడిలో ఏంటంటే మీరు పే చేసే అమౌంట్కి మీకు ఏఈపీఎస్ యాక్టివేట్ అవుతుంది. మీరు మైక్రో ఏటీఎంకి డివైస్ మాత్రమే కొనుక్కుంటారు, మళ్ళీ ఆ సర్వీస్కి ఎటువంటి ఛార్జెస్ ఉండవు. బీబీపీఎస్ ద్వారా ఏంటంటే మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్, ఎల్ఐసి ప్రీమియమ్స్, పోస్ట్ పెయిడ్, ఎల్పిజి గ్యాస్, ఫాస్టాగ్ ఇటువంటి సర్వీస్ అన్ని కూడా ఫ్రీగా మీరు పొందొచ్చు. ఇఫ్కో బజార్ ఈ సర్వీస్ కూడా దీంట్లో ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఒకే దాంట్లో కూడా మీకు ఫ్రీగా రావటం అన్నది జరుగుతుంది.
సో మీరు 3000 రూపీస్ ఏఈపీఎస్ కానీ కార్డు ద్వారా కానీ ట్రాన్సాక్షన్ విత్డ్రా చేస్తే కనుక మీకు 9 రూపీస్ కమిషన్ అన్నది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మీరు కట్టే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానివ్వండి, ఎల్ఐసి ప్రీమియమ్స్ కానివ్వండి, పోస్ట్ పెయిడ్ కానివ్వండి, ఆ బీపీపీఎస్ న్యూలో పే చేసే ప్రతి బిల్ పేమెంట్ కూడా ఎక్స్ట్రా ఛార్జ్ అన్నది మన దగ్గర ఏమీ లేదండి. దాంట్లో ఇంకా స్పెషాలిటీ ఏంటంటే 0.20 కమిషన్ అన్నది మేమే మీకు పే చేస్తున్నాం. నెక్స్ట్ థింగ్ వచ్చేటప్పటికల్లా మీరు మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఒక కస్టమర్ మొబైల్కి 25,000 మాత్రమే పంపించడానికి అవకాశం ఉంటుంది జనరల్గా బయట. మన దగ్గర చూసుకున్నట్లయితే మనకి 8 సర్వర్లు ఉండటం బట్టి మీరు 8 సర్వర్లో 8 పాతికలు ఒకే మొబైల్ నెంబర్కి పంపించవచ్చు. ఒక సర్వర్స్లో వచ్చేటప్పటికల్లా మీకు ఒక మంత్కి 2 lakhs చేయడానికి అవకాశం ఉంది. సో దట్ ఏంటంటే మీరు ఓవరాల్గా 3,25,000 వరకు ఒకే మొబైల్ నెంబర్కి మీరు ట్రాన్స్ఫర్ చేసే అవకాశాన్ని మన రానెట్ వాళ్ళు కల్పిస్తున్నారు. అదేవిధంగా మనకేంటంటే ఇక్కడ ఐడికి మెయింటెనెన్స్ ఛార్జెస్ అని, సర్వీస్ ఛార్జెస్ అని, మంత్లీ ఛార్జెస్ అని చెప్పి ఎటువంటి ఛార్జెస్ కూడా రానెట్లో లేవు. కొంతమంది ఐడి ఫ్రీ అంటారు, తర్వాత మంత్లీ ఛార్జెస్ 200, 300 అని వేస్తున్నారు. మన దగ్గర అటువంటి ఛార్జెస్ అన్నవి ఏమి కూడా హిడెన్ ఛార్జెస్ అన్నది లేవు. మనకి టాప్ ఇన్ అంటే వ్యాలెట్ లోకి లోడ్ చేసుకోవడానికి ఏంటంటే 7 రకాలుగా మనం వ్యాలెట్ లోకి లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఇన్స్టెంట్ గా లోడ్ చేసుకునే ఆప్షన్స్ కూడా దాంట్లో 5 టైప్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం వ్యాలెట్ లో ఉన్న డబ్బులు అకౌంట్ కూడా 5 అకౌంట్ల వరకు ఇన్స్టెంట్ గా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఇక్కడ మనకి అవకాశం ఉంది. అదేవిధంగా మనకి ఆధార్ కానీ, ఆధార్లో వచ్చేటప్పటికల్లా మనకి ఎస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ఎస్డిఎల్ బ్యాంక్, డిఎంటీలో వచ్చేటప్పటికల్లా మనకి V8 సర్వర్స్ ఉన్నాయి. బీబీపీఎస్లో ఎస్ బ్యాంక్ బీబీపీఎస్, మన ఓన్ బీబీపీఎస్. ఈ విధంగా ఎక్కువ సర్వర్స్ ఉండటం బట్టి ఏంటంటే మీకు ట్రాన్సాక్షన్ ఫెయిల్ అవడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సర్వర్ ఏమైనా ఒక సర్వర్ డౌన్ ఉన్నా మీరు కస్టమర్ని తిరిగి పంపించకుండా వేరే సర్వర్లో మీరు ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీరు చేయడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే మా యొక్క హెల్ప్ డెస్క్కి మీరు కాల్ చేసిన అవసరం లేదు. సింపుల్గా మన యొక్క వెబ్ పోర్టల్లో కానివ్వండి, మీకు యాప్లో కానీ కంప్లైంట్ రేజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు వన్స్ కంప్లైంట్ రేజ్ చేసిన తర్వాత దాని స్టేటస్ మీరు చెక్ చేసుకోవచ్చు. మన వాళ్ళు వితిన్ ½ an hour to 1 hourలో మీకు కాల్ బ్యాక్ చేసి మీకున్న సమస్యను వాళ్ళు ఎనీ డెస్క్లో తీసుకుని మీకు రిజాల్వ్ చేస్తారు. సో దీన్ని బట్టి ఏంటంటే మీకు ఇమీడియట్ సర్వీస్ అన్నది అందుతుంది. మీరు మా కోసం కాల్ చేసి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం రీసెంట్గా లాంచ్ చేసిన ప్రీపెయిడ్ కార్డ్ ద్వారా ఏంటంటే మీరు 0.85% వరకు మీరు ఇన్సెంటివ్ అన్నది పొందడానికి అవకాశం ఉంటుంది. సో ఒక కార్డులో వచ్చేటప్పటికల్లా కేవైసీ కనుక చేసుకున్నట్లయితే మీరు 5 lakhs చేయొచ్చు. దాని ద్వారా మన వ్యాలెట్లోకి మీరు లోడ్ చేసుకున్నట్లయితే మీకు వచ్చేటప్పటికల్లా 0.25 నెట్ ప్రాఫిట్ ఉంటుంది. దాని ద్వారా ఏంటంటే మీకు ఒక కార్డులో 1250 రూపీస్ ఎర్న్ చేసుకుని మంత్లీ 5,000 ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం డిఫరెంట్ అకౌంట్స్ ఓపెనింగ్స్ కూడా ఇచ్చాం. ఆల్రెడీ ఉజ్జయం స్మాల్ బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఆప్షన్ ఉంది, ఎన్ఎస్డిఎల్ అకౌంట్ ఓపెనింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. ఈ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మీకు 20 రూపీస్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వటం అన్నది మన దగ్గర జరుగుతుంది. మనకేంటంటే స్పెషాలిటీ ఇక్కడ ఏజెంట్ వ్యాలెట్ నుంచి వేరొక ఏజెంట్ వ్యాలెట్కి మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎవరైతే ఎక్కువగా ఏపీఎస్ చేస్తున్నారో వాళ్ళ వ్యాలెట్లో ఉన్న డబ్బులు డిఎంటీ వాళ్ళకి చేసుకుంటే ఎటువంటి ఛార్జెస్ లేకుండా చేసుకోవడానికి అవకాశం ఉంది. క్రెడిట్ కార్డ్ లోడింగ్ కోడ్ ఏంటంటే జస్ట్ 1.5%తో మీరు కార్డు నుంచి వ్యాలెట్లోకి లోడ్ చేసుకోవచ్చు. ఆ లోడ్ చేసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు మూవ్ బ్యాంక్ కూడా చేసుకోవచ్చు. మీకు ఓన్ అకౌంట్స్ ఉంటాయి కదా, 5 అకౌంట్స్, ఆ అకౌంట్స్ కూడా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. డిఎంటీ చేయాలన్న రూల్ అన్నది రాయనెట్లో లేదు. మనం ఏంటంటే వ్యాలెట్లోకి యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా కూడా ఎటువంటి ఛార్జెస్ లేకుండా 0 ఛార్జెస్తో మనం లోడ్ చేసుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే ఆధార్ లిమిట్ అయిపోయినా, కార్డ్ లిమిట్ అయిపోయినా మీరు కస్టమర్స్ కూడా వాళ్ళ యొక్క అకౌంట్ నుంచి యూపీఐ, అమెజాన్ పే, ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా లోడ్ చేసుకుని వాళ్ళకి అమౌంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మీరు మూవ్ టు బ్యాంక్ చేసుకోవడానికి కూడా 5 అకౌంట్స్ యాడ్ చేసుకోవడానికి మనం ఆప్షన్ ఇచ్చాము. ఆ 5 అకౌంట్స్ కూడా ఏంటంటే ఒకవేళ మీకు ఇంకా వేరే అకౌంట్ పంపించాలనుకోండి, ఆ 5 అకౌంట్స్లో 5th అకౌంట్ని మీరు ఎడిట్ చేసుకుని మళ్ళీ కొత్త అకౌంట్ అక్కడ రీప్లేస్ చేసుకోవడానికి కూడా
మేము ఆప్షన్ మీకు ప్రొవైడ్ చేశాము. దీని ద్వారా ఏంటంటే మీరు ఎటువంటి టీడీఎస్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క ఐడి అన్నది లాగిన్ చేయడానికి మీకు సిస్టమ్ ఉంటే ఐడి తీసుకుని సిస్టంలో లాగిన్ చేయొచ్చు. ఒకవేళ సిస్టమ్ ప్రాబ్లమాటిక్ వచ్చింది మీ మొబైల్ నుంచి చేయొచ్చు, లేదా మొబైల్ ప్రాబ్లమాటిక్ వచ్చింది స్మార్ట్ డివైస్ మీరు కొనుక్కొని దాని ద్వారా కూడా చేయొచ్చు. అటువంటి ప్రొవిజన్ అన్నది రాయ్నెట్ మాత్రమే అందిస్తుంది. సో ఆల్రెడీ మీకు వేరే దాంట్లో వర్క్ చేస్తున్నారు, మీరు మా దాంట్లోకి రావాలనుకుంటే మీకు ఆల్రెడీ బయోమెట్రిక్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది. సింపుల్గా ఐడి అన్నది మీరు తీసుకున్నట్లయితే రాయ్నెట్ ఏజెంట్గా ఆన్బోర్డ్ అవ్వచ్చు. మీరు మళ్ళీ అవి కొనాల్సిన అవసరం అయితే లేదు. సో దాని ద్వారా ఏంటంటే మీకు తక్కువ కాస్ట్లో మీరు మా యొక్క ఏజెంట్గా అవ్వడానికి అవకాశం ఉంది. మనం వచ్చేటప్పటికల్లా ఏంటంటే 5 నేషనలైజ్ బ్యాంక్స్తో మనం టైఅప్ అయ్యాము. ఐఆర్సిటిసి అని చెప్పి యూటీఐతో కూడా టైఅప్ అవడం బట్టి మన ఒక మంచి ఆర్గనైజేషన్ అన్నమాట. మనకు వచ్చేటప్పటికల్లా ఇక్కడ స్టాఫ్ కూడా ఏంటంటే మీకు 24/7 365 డేస్ మనకు అందుబాటులో మనకి ఉంటారు. ఎప్పుడైనా మీకు వాళ్ళు సపోర్ట్ ఇవ్వడానికి వాళ్ళు అందుబాటులో ఉంటారు. మనం ఇక్కడ ప్రొవైడ్ చేసే డివైస్ వచ్చేటప్పటికల్లా మనం VM30 డివైస్. ఇదేంటంటే మనకి బ్లూటూత్ ద్వారా ఫోన్ కనెక్ట్ చేసుకుని క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది కంపెనీ ప్రైస్ వచ్చేటప్పటికల్లా 4200 రూపీస్. ఇది డబుల్ జూపాస్ డివైస్. దీని ద్వారా ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్, ప్రింటింగ్, క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ ఆల్ ఇన్ వన్ డివైస్ అనమాట. ఇది మన కంపెనీ కాస్ట్ వచ్చేటప్పటికల్లా 19,999 రూపీస్. ఇది VM72 డివైస్. ఇది వచ్చేటప్పటికల్లా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్ విత్ ప్రింటింగ్ ఆప్షన్ ఉంటుంది. కంపెనీ కాస్ట్ వచ్చేటప్పటికల్లా 9,999 రూపీస్. ఇది బయోమెట్రిక్ మోర్ఫో డివైస్. ఇది వచ్చేటప్పటికల్లా కంపెనీ కాస్ట్ 3,500. ఇది వచ్చేటప్పటికల్లా బ్లూటూత్ ప్రింటర్ ప్లస్ కేబుల్ ప్రింటర్ సిస్టమ్కి ఫోన్కి రెండింటిలో కనెక్ట్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ కూడా మనం 3,500కి ఇస్తున్నాం. ఇది వచ్చేటప్పటికల్లా మంత్రా డివైస్ 1,800 ప్రొవైడ్ చేస్తున్నాం. సో మీరు మా యొక్క ఏజెంట్గా జాయిన్ అవ్వాలనుకుంటే మీ పాన్ కార్డు మీ సిగ్నేచర్తో మాకు స్కాన్ కాపీ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు మీ సిగ్నేచర్తో స్కాన్ కాపీ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ ప్రూఫ్ అంటే మీరు పాస్బుక్ అయినా ఇవ్వచ్చు, లేదా డౌన్లోడ్ స్టేట్మెంట్ అయినా ఇవ్వచ్చు, క్యాన్సిల్ చెక్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే ఆ క్యాన్సిల్ చెక్లో మీరు ఏదైతే ప్రూఫ్ ఇస్తున్నారో దాంట్లో మీ పేరు ఉండాలి. ఆ పేరు మీరు ఇచ్చే 3 డాక్యుమెంట్స్లో మ్యాచ్ అవ్వాలి. అదేవిధంగా ఈ డాక్యుమెంట్స్తో పాటు అవి క్లియర్గా మీ ఫోటో కానీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మాకు కనిపించే విధంగా క్లియర్గా మీరు పంపించాలి. దీంతో పాటు మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, మీ యొక్క మెయిల్ ఐడి, షాప్ నేమ్, షాప్ అడ్రస్, మదర్ నేమ్, మీ యొక్క అమ్మగారి పుట్టింటి పేరు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేసినట్లయితే మా యొక్క డిస్ట్రిబ్యూటర్ కానీ మా యొక్క ఎంప్లాయ్ కానీ మీకు ఇమీడియట్గా ఐడి అన్నది క్రియేట్ చేస్తారు. ఐడి క్రియేట్ చేసిన తర్వాత మీరు ఈ కేవైసీ చేసుకుంటే 24 నుంచి 48 గంటల వర్కింగ్ అవర్స్లో మీకు యాక్టివేట్ అవుతుంది. థ్యాంక్ యూ.